వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఉదయగిరిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్ జన్నత్ హుసేన్ కుటుంబాన్ని పరామర్శించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం అలవాటుకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. మద్యం సేవించి అవగాహన లేకుండా ప్రవర్తించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి. 5వ రోజు ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడు యోగ నరసింహ అలంకరణలో చంద్రప్రభ హనుమంత వాహనాలపై ఊరేగింపులు భక్తులను అలరించాయి. పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మంగళహారతులు నిర్వహించారు. జీకొండూరు మండలం చిన్ననందిగామలో బుడమేరు కాలువలో అక్రమ వ్యాపారాల కోసం బురదను తోడేస్తున్నారు. 2 గ్రామాలను కలిపే బ్రిడ్జి వద్ద బురదను తొలగించడంతో ఫౌండేషన్ బయటపడింది. ఇది కొనసాగితే బ్రిడ్జికి ప్రమాదం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లోతుగా మారిందని, అధికారులు నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మన్యం జిల్లాలోని మక్కువ మండలంలో చలి తీవ్రత పెరుగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో చల్లని గాలులు వేగంగా వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం 6 గంటలు దాటినా మంచు చెదరకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు మృత్యువాత పడడంతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు చీరాల పట్టణంలోని పాల కేంద్రాలు, డైరీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పాల నమూనాలను సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కు పంపినట్లు బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ కుమార్ తెలిపారు. చీరాలలోని 5 పాల కేంద్రాల నుండి నమూనాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. అమలాపురం లారీ ఆఫీస్ వెనుక వీధిలో రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడద, దుర్వాసనతో పాటు వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని, సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగం మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుందని, మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా హెచ్ఎంలు కృషి చేయాలని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే వైఎస్ జగన్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు వాటిని ప్రైవేటుకు అప్పగించే ధోరణిలో ఉన్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విధానాలపై చర్చను రేకెత్తించాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత ద్రోణం రాజు శ్రీవాస్తవ్ తీవ్రంగా స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్లో విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతుంటే నేరుగా పోలీస్ కమిషనర్ వచ్చి సరిచెప్పాల్సిన పరిస్థితి రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతలను కాపాడాల్సిన ఏయూబీసీ రిజిస్టర్లు ఆ సమయంలో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతి నెల చివరి జరిగే ఉచిత స్పర్శ దర్శనం కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో చెంచు గిరిజనులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసి గిరిజనులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్పర్శించి ఆశీర్వాదాలు పొందారు.